ఏమైనా సంగతి నాకు కరెక్ట్గా తెలియదు సార్. 4 నెలలు మీరు రానే ఉన్నారు కదా. అక్కడ ఉన్న రోజులు మంచిగా ఉన్నాం సార్. నన్ను మంచిగా చూసుకున్నాడు, బాగానే చేసుకున్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు వాడు చెప్పిండు, అంటే అరవింద్ ఏమైనా ఫోన్ చేసిండా, ఇట్లా బయటికి వెళ్ళిండంట. మరి అలా వాళ్ళకు ఫోన్ చేసిండ్రంట, ఇట్లా ఫ్లైట్ బుక్ చేసుకున్నారంట. అంటే ఎందుకమ్మా ఇట్లా బుక్ చేసుకున్నారు అని అంటే, ఏ చిన్న గొడవ పని ఉండినా అన్న, ఇంకా అమ్మ వాళ్ళు రమ్మన్నారు, ఫ్లైట్ బుక్ చేసినారు. కానీ ఆ సంగతి కూడా నాకు వాడు చెప్పనే లేదు అసలు. నాకు ఇంకా ఆధారం చేసిందంటే ఇంకా అంతే. సో వాళ్ళు సార్ నాకు తెలిసినాక అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నామంటే ఇంకా స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఏమైనా సంగతి కదా, వాడు మాట్లాడుతుంటే ఏదన్నా ఒకటి తెలుస్తుంది. కానీ వాడి క్లాస్ రూమ్లో నేను ఎందుకు గుర్తు రాలేదు అసలు. వాడి నాన్న చనిపోయినప్పటి నుంచి కూడా కష్టపడి వాడడం నుంచి పెరిగినట్టు ఒక స్టేజ్కి వచ్చిండు. అమ్మ నాకు ఇంకా పిఆర్స్ అది వచ్చేసింది, సిటిజన్షిప్ వచ్చింది, ఇంకా 4 నెలలు అయితే గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా, మనం ఒక సెటిల్గా ఉన్నాం, ఒక లైన్కి వెళ్తున్నామమ్మా. నేను జాబ్ వచ్చినాక అమ్మాయి కూడా జాబ్ వస్తుంది, ఇంకా ఇల్లు తీసుకుంటాము, తర్వాత పిల్లల ప్లాన్ ఉందమ్మా నాకు. ఇప్పుడు వాతావరణం పడవసలేదు, వెళ్ళమ్మా ఇంకా అనేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ తోడిచ్చి పంపించారు నన్ను. అంత దూరానికి వెళ్ళి పంపడానికి నాకు తోడు చూసినోడు ఇంకా లైఫ్ లాంగ్ నేను ఎట్లా ఉంటా అనుకున్నాను. నాకేం అర్థమైతలేదు. వాడు బాధ ఏమైనా చెప్పుకుంటారన్నా నేను ఏమైనా సొల్యూషన్ ఇచ్చేదాన్ని ఏమో సార్. ఒక ఫ్రెండ్ లాగా ఉండటం సార్. మేమైతే వాళ్ళు బాబు నేను ఒక ఫ్రెండ్ లాగా ఉంటాము. అది ఏమైందో తెలుసా, మా అమ్మాయి వస్తే కానీ నేనేం అడగలేకపోతాను. ఇంకా నన్ను ఆ అమ్మాయి కూడా రోజు ఫోన్ చేసి, అత్తయ్య అర్ధ గంటలు వస్తాడు అత్తయ్య, ఇంకా రాలేదు అత్తయ్య అంటే, దోలాడండి అమ్మా, మీ అన్న కూడా వచ్చిండు, వెతకండి అమ్మా అని చెప్తున్నా సార్. ఏ కాల్ వచ్చినా బాబు చేస్తుండేమో, అమ్మ అని ఫోన్ చేస్తుండేమో అని చూస్తున్నా సార్. నేను ఇంకేం చెప్పాలి సార్. ఇంకా నేను ఉన్న రోజులు మంచిగా ఉన్నా అమ్మ, వాళ్ళు ఎదురు పడవసలేదు. మళ్ళీ ఎండాకాలం తొలుకొచ్చుకుంటానమ్మా నేను. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఉన్నారమ్మా, ఇక్కడ నీకు పిల్లలు ఇష్టం, వాళ్ళ పాప ఉంది, పోయి ఆడుకుందు అని అన్నట్టు. నేనేం చెప్పు, ఏమని తెలిసి ఉంటాను ఏమని చెప్తా సార్. వాటి నాతో ఏం షేర్ చేసుకోలేను. చెప్తే బాధపడుతుంది అమ్మ, టెన్షన్ తీసుకుని ఇదైతే అమ్మ నీ ఆరోగ్యం జాగ్రత్తగా మంచిగా ఉండు అట్లా అంటుండే సార్. వాళ్ళు ఇష్టపడే చేసుకున్నారు సార్ పెళ్ళి. వాళ్ళేమో అవునమ్మంటే పిల్లలు ఇద్దరు మంచి ఇష్టపడ్డారు, మంచిగా ఉన్నారు, బాగానే ఉన్నారు అంటారు. కానీ ఆ రోజు ఆ పాప వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి కొట్టిండు నన్ను, అది ఇదని అన్నదంట. కానీ నాది కూడా వాడు నాకు ఫోన్ చేసి నాకు చెప్పలేదు సార్. వాడు ఆ బాబు చెప్పేదాడు, వాళ్ళ ఫ్రెండ్ చెప్పేటప్పుడు నాకు తెలియదు వాడు టికెట్ బుక్ చేసుకున్నారు అనేసి. కనీసం వాడు ఫోన్ చేసి నాకు ఏమని చెప్పి నేను సొల్యూషన్ ఇచ్చేదానేమో. నేను వాళ్ళ అన్న ఫోన్ తీసుకునేమని చెప్తుండే, వాళ్ళ అక్క ఉన్నారు అక్కడిని, దోస్తున్నాడు అక్కడిని. ఒక్క సెకండ్ వెనక తిరిగి చూసుకోలేదు. అమ్మ అని ఎందుకు గుర్తు రాలేనో నేను అనుకో సార్. అమ్మ ఇంపార్టెంట్ అంటుండే సార్. వాడు నన్ను ఎందుకు మర్చిపోయిందో ఏం పోతుందో. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఇండియాలోనే ఉన్నాడు. ఆయన వచ్చి అప్పటికప్పుడు అక్కడ ఎవరు ఈయన ఫ్రెండ్స్ ఎవరు తెల్లలు ఉన్నదంట, వాళ్ళకి చెప్తే వాళ్ళ నైట్ అంతా మా పాపతో పడుకున్నారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ వీళ్ళకి మా అల్లుని వాళ్ళ ఫ్యామిలీస్ అంటే వ్యక్తులు ఉంటారు, వాళ్ళు వచ్చేసి పాపని పికప్ తీసుకుని ఇక్కడ పోయిన తర్వాత ఇక ఆయన కొంతమంది మన ఇండియన్స్ టీం అక్కడ ఉంటారంట. అక్కడ అక్కడ కౌన్సిలర్ అది ఉంటారంట. వాళ్ళు మిస్ ఇట్లా ఫోన్ లేవర్ స్విచ్ ఆఫ్ వస్తుంది కంప్లీట్ ఇచ్చారు తెలిసి ఇంతవరకు మాకు తెలుసు అండి. ఇంకా పక్క ఊరు పోయింది ఏమైంది ఒక చూసేద్దామని మాకు కాదు. ఇక మా బిడ్డ ఏడ్చుకుంటా నేను చచ్చిపోతా డాడీ, అరవింద్ లేకపోతే నేను చచ్చిపోతా డాడీ, నేను చచ్చిపోతా డాడీ అంటే వద్దమ్మా వద్దు, ఎందుకు ఇంకా అదొకాలు ఏందో ఏమైందో మనకి నీకేం తెలుసు, అది ఆ మిస్సింగ్ ఇచ్చినప్పుడు ఎవరు ఇంకా రాడుతారా అనేది చాలా ప్రేమ ఉంది డాడీ. పోయినా కూడా మేము అనుకున్నా కూడా వెంబడే మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వస్తాడు డాడీ అని చెప్పలేదు. నా బిడ్డ పేగులు తీసి 4-25 పెంచి డెక్క చేసి ఇట్లా అవుతాడని నా జీవితం ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఈ పరిస్థితి ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నా కడుపు పుట్టి ఇలా తల్లి కూడా ఒక్కతే తల్లి, ఒక్కతే ఆమెకి ఎవరు లేరు. చిన్నప్పుడు తండ్రి చచ్చిపోయాడు, సరే ఈ రూపకంగా చూసుకుంటుంది అక్కడ ఏదైనా మా అమ్మ ఉందని ఆలోచన ఏమైందనేది ఏం తెలిస్తే ఒక దాని మీద మాట్లాడచ్చు. ఎట్లా అయింది ఏమైందో తెలియదు అన్నమాట. అసలు తల్లి ముఖం చిన్న బతకపాయన మాకు లేకున్నా సరే ఏదైనా కోపం ఉంది అనుకున్నా కూడా తల్లి ముఖం బతకపాయని బాధ ఒకటే మిగిలిపోయింది. మా బిడ్డ కూడా నా సీన్లకి అత్తకు ఫోన్ చేసిన, అత్తయ్య మనం ఎట్లా బతుకుదాం అత్తయ్య, ఎట్లా ఉండాలి అత్తయ్య,